వెల్కమ్ టు N9 టీవీ తెలుగు న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన స్ట్రాంగ్ రూమ్ కౌంటింగ్ కేంద్రాలను పరిశీలించిన కాకినాడ జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్. అయ్యప్పరెడ్డిపాలెంలో జరిగిన రెవెన్యూ సదస్సుకు హాజరయ్యారు సుల్లూరుపేట శాసనసభ్యురాలు నెలవెల విజయశ్రీ. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై పంచులేశారు టీడీపీ నేత ఆనం వెంకటరమణారెడ్డి. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వరికుంటపాడు మండలం జంగంరెడ్డిపల్లిలో శనివారం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తెల్లరాయి తవ్వకాలకు శాంపిల్ సేకరించేందుకు వచ్చిన రెవెన్యూ, పోలీస్, మైనింగ్ గుత్తేదారులపై గ్రామస్తులు దాడికి దిగారు. చావడానికైనా సిద్ధమని, కొండను మాత్రం త్రవ్వనీయమని స్పష్టం చేశారు. గ్రామస్తులు మాట్లాడుతూ శాంపిల్ సేకరణకు అవకాశం ఇస్తే ఊరు శ్మశానం చేస్తారని, తవ్వకాలు చేపడితే చనిపోవటానికి సిద్ధంగా ఉన్నామని గ్రామస్తులు అధికారులకు ముందు వెల్లడించారు. మైనింగ్ వల్ల కొండలు కరిగిపోతాయని, మూగజీవులకు ఇబ్బంది పడతాయని వారు తెలిపారు. ఇచ్చినారు, వారి ఆప్షన్లో వాడుకున్నారు. సో దానిలో డేటా తీసుకోవాలా, కలెక్షన్ తీసుకోవాలా, శాంపుల్ తీసుకోవాలా చెప్పారు. ఇక్కడ నీళ్ళు కోసం శాంపుల్ ఏం చేస్తాం మేము, నీళ్ళు ఎంతలో వచ్చి రాయి ఎంతలో ఉంది అక్కడ నీళ్ళు వచ్చిన తర్వాత మైనింగ్ చేసేటప్పుడు నీళ్ళు ఎంత లోతులో ఉంది అక్కడ గవర్నమెంట్ మాకు డబ్బులు కడితే క్వారీ లీజ్ కోసము పర్మిషన్ ఇచ్చిందమ్మా. ఇచ్చిన తర్వాత వినండి, ఇచ్చిన తర్వాత ప్రజాభిప్రాయ సేకరణ తర్వాత వాళ్ళు ఒప్పుకుంటే మీరు చేసుకోండి, వినండి కొంచెం, లేదంటే చేసుకోవద్దనింది. సో ప్రజాభిప్రాయం సేకరణ ముందు కలెక్టర్ గారికి కొంచెం నివేదిక ఇవ్వాల. ఏమని, ఇంత వేస్ట్ వస్తుంది అంటే మొత్తం పలుగురాయి ఉందో వేస్ట్ ఉందో, తర్వాత ఒకవేళ నీళ్ళు ఉంటే అక్కడ నీళ్ళ కోసం కాదు చేస్తాండి, అది నీళ్ళు ఉంటే ఏం చేస్తాం మేము అంటే దానికి ఏమంటారు రెమెడియల్ మెజర్స్ అంటారు. నేను ఇంకా చెప్పలేదు, ఇదే ప్రాబ్లం. నేను చెప్పిన తర్వాత అక్కడ క్వాలిటీస్ కోసం వద్దు అని అంటే తర్వాత మీకు చెప్పే పద్ధతి ఉంటుంది. ఇప్పుడు మేమేం చేస్తున్నాము, డేటా కలెక్షన్ చేస్తున్నాము, రాయి తీసుకుని లేదు, డేటా కలెక్షన్ చేస్తాం. డేటా కలెక్షన్ రాయి ఎంతుంది, నీళ్ళు ఎంతుంది, అన్నీ వస్తాయి. వ్యవసాయాన్ని కాదు చేస్తాను. చెప్పండి, ప్రజాభిప్రాయం చేసేదారు. కాకినాడ జిల్లా పెద్దాపురం పట్టణానికి చెందిన కాజా నరసింహమూర్తి శత జయంతి ఉత్సవాలలో భాగంగా కాజా ఫౌండేషన్ ఆధ్వర్యంలో పెద్దాపురం కోర్టు కాంప్లెక్స్ వద్ద రెడ్ క్రాస్ పెద్దాపురం డివిజన్ నూతన భవనం నిర్మాణానికి దాతలు కాజా బుచ్చి రాజేశ్వరరావు, ఉషారాణి దంపతులు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులు వైడి రామారావు, పెద్దాపురం ఆర్టీఓ శ్రీరమణి, మాజీ మున్సిపల్ చైర్మన్ రాజా సూరిబాబురాజు, విఘ్నపు రాజశేఖర్, కేఎస్పి చౌదరి, రావు రమేష్ మరియు ముస్తఫా, దేవతా రాజేష్ కుమార్, జస్తి రమేష్, శ్రీప్రకాష్, సినర్జీ స్కూల్ డైరెక్టర్ విజయ్ ప్రకాష్, డాక్టర్ సురేష్, కందుల వెంకటాచలం, తాళ్ళూరి శేఖర్, వేదుల సుబ్రహ్మణ్యంతో పాటు కాజా ఫౌండేషన్ సభ్యులతో పాటు పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు.
పాపోహం పాపకర్మాహం పాపాత్ పాప రక్ష రక్ష ఆత్మ సమర్పయామి. ఓం శ్రవంతే రాజా శ్రవంతే గో బృహస్పతి శ్రవంత ఇంద్ర సెంటర్ శ్రవంత లేదా శ్రవంత సార్ ప్రభాకర్ సార్ పెట్టేమ్మా ఈ సీన్లో కవర్ అవుతుంది అన్ని కవర్ చేస్తారు సీన్లో మీరే వచ్చేస్తారు బాబు బాబు జగ్గంపేట మండలం రామవరం ప్రభుత్వ భూముల్లో దొంగలు పడ్డారు. సుమారు 5 టన్నుల సుద్దను శుక్రవారం సాయంత్రం జేసీబీ ద్వారా లోడ్ చేసుకునే లారీలో తరలించుకుపోయారు. లారీలు రామవరం సెంటర్లో సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. వారిపై చర్యలు తీసుకోవాలని జగ్గంపేట అధికారులకు ఫిర్యాదు చేసిన మేకా వీరబాబు. ఎటువంటి పర్మిషన్ లేకుండా ప్రభుత్వ సొమ్ము ప్రజల సొమ్ముని కాపాడుకోలేని పరిస్థితుల వల్ల మనం ఉన్నాం. మరి ఎవరైతే ఆ శుద్ధం తరలించుకెళ్ళిపోయారో, శుద్ధ అనేది డబ్బులు బంగారం కాదు జేబులో పెట్టుకుపోవడానికి, అవి భారీ వాహనాల ద్వారా జేసీబీల ద్వారా లోడ్ చేసుకుని రావడం జరిగింది. మరి మన జగ్గంపేటలో ఉన్నటువంటి ప్రెజెంట్ ఉన్నటువంటి ఎంఆర్ఓ గారికి నిన్న నేను కలిసి దానిపైన జరిగిన విధానం అంతా తెలియజేసి అప్పుడు సాక్ష్యాలు చూపించి పూర్తిగా దానిపైన నేను ఆయనకి ఒక అర్జీ ఇవ్వడం జరిగింది. ప్రభుత్వం ఆస్తులు ఇవి ప్రభుత్వం కాపాడాలని చెప్పేసి నేను చెప్పడం జరిగింది. వారు కూడా ఎంక్వైరీ చేశారు. ఈఆర్ఓనే సెక్రటరీని పంపించి అక్కడ ఏం జరుగుతుందో చూసి రమ్మని చెప్పేసి తహసీల్దార్ గారు కూడా నిన్న నేను ఉండగానే పంపించడం జరిగింది. అది ఎవరు తీసుకెళ్లారా ఏంటా అనేది ఎంక్వైరీ చేసి వారిపై కేసు పెడతానని చెప్పేసి నిన్న జగ్గంపేట ఎంఆర్ఓ గారు నాకు మాట ఇవ్వడం జరిగింది. ఈ వీడియో ద్వారా అది చాలా ఈజీగా దొరికింది. ఎందుకంటే పెద్ద పెద్ద లారీలతోనే జేసీబీతో తరలించుకెళ్లారు కాబట్టి అది రామవరం సెంటర్లో ఉన్నటువంటి సీసీ కెమెరాల ద్వారా ఏ వాహనాల్లో తరలించుకెళ్లారు అనేది ఖచ్చితంగా ఎవిడెన్స్ దొరికింది. కాబట్టి తక్షణమే వారిపై చర్యలు తీసుకుని మరొకసారి ఇలాంటి తప్పు ఎవరూ చేయకుండా వాళ్ళని కఠినంగా శిక్షించాలని వీడియో ద్వారా కోరుకుంటూ, మరి ఇక్కడ మన జగ్గంపేట పరిసర ప్రాంతంలో అమూల్యమైన సైనక్లే ఉంది, చాలా క్వాలిటీ. ఈ స్లైనక్లే అనేది చాలా ఇలివైన సైనక్లే. ఇది చాలా ధర ఉంది మార్కెట్లో. కాబట్టి దీని మీద ఇలా దుర్మార్గంగా తరలించుకుపోతున్నారు. మన జగ్గంపేట పరిసర ప్రాంతంలో సుమారు 7-8 బ్యాటరీలు మాత్రమే ఉన్నాయి. మన డిపార్ట్మెంట్ వారు కూడా చాలా అనుభవం గల వ్యక్తులు ఉన్నారు. కాబట్టి ఇక్కడ పోలీసు వారు కానీ అధికార పార్టీ వారు కానీ పరిశీలన చేసి ఈ 7-8 మంది వ్యక్తుల్లో ఎవరు తరలించుకెళ్లారనే దానిపైన చర్యలు తీసుకోవాలని వీడియో ద్వారా కోరుకుంటూ, మరి రామవరం పంచాయతీ వారు ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు, నేషనల్ హైవే వారు ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు పరిశీలించాలని, ఆల్రెడీ మేము కూడా అదే పని మీద ఉన్నామని, మీరు వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వీడియో ద్వారా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై భారత్.
ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన స్ట్రాంగ్ రూమ్ కౌంటింగ్ కేంద్రాలను పరిశీలించిన కాకినాడ జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ పటిష్ట భద్రతతో డ్రోన్ పహరాలు పకడ్బందీగా బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ఈ రోజు మధ్యాహ్నం కాకినాడ పట్టణం నందలి జేఎన్టీయూ కళాశాలలో ఏర్పాటు చేసిన ఉభయ గోదావరి జిల్లాల ఎమ్మెల్సీ ఎలక్షన్ కౌంటింగ్ సెంటర్స్ స్ట్రాంగ్ రూమ్లను జిల్లా ఎస్పీ తనిఖీ చేశారు. ప్రవేశ నిష్క్రమణల దగ్గర బందోబస్తు నిర్వహించు పోలీస్ అధికారులు సిబ్బంది అప్రమత్తంగా ఉండేలా చూడాలని కాకినాడ డీఎస్పీ రఘువీర్ విష్ణు గారిని ఆదేశించారు. కౌంటింగ్ నిర్వహించే భవనాల పరిసర ప్రాంతాలలో డ్రోన్ కెమెరాలను వినియోగిస్తూ గట్టి నిఘా ఏర్పాటు చేశామని తెలిపారు. వాహనాల పార్కింగ్ స్థలాలను కూడా పరిశీలించారు. జేఎన్టీయూ ఎదురుగా ఉన్న ఐటీఐ నందు వాహనాలు పార్క్ చేసి కౌంటింగ్ కేంద్రంలోనికి వెళ్లాలి అని కోరారు. ఇక డీటెయిల్స్లోకి వెళితే తిరుపతి జిల్లా వాకాడు మండల పరిధిలోని బాలిరెడ్డిపాలెం గ్రామంలో వెలసి ఉన్న శ్రీ కోదండ రామాలయం కేంద్రంగా నడుపుతున్న శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ ఆధ్వర్యంలో ఆర్థికంగా వెనుకబడిన శ్రీనివాసులు లక్ష్మీ గాయత్రి అనే నవవధువుకు ప్రవాస భారతీయులు రామిరెడ్డి వెంకటరామరెడ్డి, హైమావతమ్మ, లావణ్య, మధుకిరణ్ రెడ్డిల కుటుంబ సభ్యులు 40,000 రూపాయలు విలువ చేసే మంగళసూత్రం, పసుపు, కుంకుమ, చీరాసారెలను మాజీ సొసైటీ అధ్యక్షులు కొడవలూరి దామోదర్ రెడ్డి, సంస్థ ప్రతినిధి దీవి అనంతబాబు చేతుల మీదుగా వధువు తల్లిదండ్రులు శ్రీనివాసులు, నాగరాజాచార్యులు, సాయి కృష్ణవేణులకు అందజేశారు. ఈ సందర్భంగా కొడవలూరు దామోదర్ రెడ్డి మాట్లాడుతూ శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ అనేక సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తుందని, అందులో భాగంగా ఈరోజు ఆర్థికంగా వెనుకబడిన ఆడబిడ్డకు వివాహ సందర్భంగా క్రతువులో ప్రధానమైనటువంటి మంగళసూత్రం ఇంటి ఆడబిడ్డకు ఇచ్చినట్లుగా ఇవ్వడం చాలా సంతోషకరమైన విషయం అన్నారు. ఈ సందర్భంగా దాతలకు అభినందనలు తెలియజేశారు. కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు వేదాంతం శ్రీనివాస్ యుగంధర్, శ్రీరామసేన అధ్యక్షులు కొడవలూరి హరీష్ రెడ్డి, కార్యదర్శులు పోలిపాటి శివకుమార్, మురికపూడి శ్రీనివాస్ చక్రవర్తి, వాకాని కళ్యాణకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. బాలరెడ్డిపాలెం సీతారామ ఆలయ వేదికగా ఏర్పడినటువంటి సీతారామ ధార్మిక సేవా సంస్థ అనేక కార్యక్రమాలను ఈ జిల్లాలోనే కాకుండా ఇతర జిల్లాల్లో కూడా, ప్రకాశం, బాపట్ల, నెల్లూరు లాంటి జిల్లాల్లో కూడా వారికి తగిన రీతిలో ఇతరుల సహాయ సహకారాలతో అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి విషయం మనందరికీ తెలిసిందే. అందులో భాగంగా ఈనాడు చేసేటువంటి ఈ కార్యక్రమం చాలా గొప్ప కార్యక్రమంగా నేను భావిస్తాను. ఒక వివాహం అనేటువంటిది ఒక పవిత్రమైనటువంటి ప్రక్రియ. ఆ ప్రక్రియలో ఇది పరమ పవిత్రమైనటువంటి ప్రక్రియ సీతారామ ధార్మిక సేవా సంస్థ ద్వారా చేయడం చాలా సంతోషకరమైనటువంటి విషయం. దీనికి సహకరించినటువంటి రామిరెడ్డి వెంకటరామరెడ్డి, హైమావతమ్మ, లావణ్య, మధుకిరణ్ రెడ్డి కుటుంబ సభ్యులు, అసలు ఈ సీతారామ ధార్మిక సేవా సంస్థ మొదలుపెట్టడంలోనే ప్రధానమైనటువంటి పాత్ర వాళ్ళది. వాళ్ళు ఇతర దేశాలలో నివసిస్తున్న ఈ హైందవ ధర్మం మీద ఉండేటువంటి ఒక అభిమానంతో అనేక కార్యక్రమాలు చేస్తున్నటువంటి కుటుంబం. ఈ కార్యక్రమానికి కూడా ఆ కుటుంబం సహకారం అందించడం అనేటువంటిది చాలా గొప్ప విషయం. వారి వదాన్యతకు భగవంతుడు వారికి మరింత చేసేటువంటి మనసునిస్తారని చెప్పి, వారికి ఆ శక్తిని కూడా ప్రసాదిస్తారని చెప్పి ఈ సందర్భంగా భగవంతుని ప్రార్థిస్తూ, ఈనాడు శ్రీనివాసుల నాగరాజాచార్యులు, వారి సతీమణి సాయి కృష్ణవేణి గారుల కుమార్తె లక్ష్మీ గాయత్రి గారి వివాహ సందర్భంగా ఇస్తున్నటువంటి ఈ సహకారం ఒక మనసుతో ఇచ్చేటువంటి ఒక బహుమతిగా నేను భావిస్తూ, ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేసినటువంటి సీతారామ ధార్మిక సేవా సంస్థ సభ్యులకు, దీన్ని నిర్వహిస్తూ దీన్ని ముందుకు తీసుకుపోతున్నటువంటి అనంతాచార్యుల వారికి హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.
తిరుపతి జిల్లా వాకాడు మండలం బాలిరెడ్డిపాలెం గ్రామంలోని శ్రీ పట్టాభిరామాలయం కేంద్రంగా నడపబడుతున్న శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ ఆధ్వర్యంలో ఈరోజు పశ్చిమ గోదావరి జిల్లా లింగపాలెం గ్రామ వాస్తవ్యులు మండలం మరియు గ్రామ వాస్తవ్యులు శ్రీమాన్ శ్రీనివాసుల నాగరాజాచార్యుల వారు వారి సతీమణి సాయి కృష్ణవేణి గారుల కుమార్తె లక్ష్మీ గాయత్రి వివాహ సందర్భంగా ఆర్థికంగా వెనకబడిన వారికి సహాయం చేయాలనే సదుద్దేశంతో ఈ సంస్థని ప్రారంభించినటువంటి దాతలు, వదాన్యులు, ప్రవాస భారతీయులు శ్రీయుతులు రామిరెడ్డి వెంకటరామిరెడ్డి, శ్రీమతి హైమావతమ్మ దంపతులు, వారి కుమార్తె లావణ్య, కుమారుడు మధుకిరణ్ రెడ్డిల ఆర్థిక సౌజన్యంతో 40,000 రూపాయలు విలువ చేసే పసుపు, కుంకుమ, మంగళసూత్రం, చీరా సారెలను ఒక ఇంటి ఆడబడుచుకు ఇచ్చినట్లుగా వారు అమెరికాలో ఉన్నప్పటికీ మన హైందవ సాంప్రదాయాన్ని కనిపెట్టుకొని కాపాడుతూ ఉన్నటువంటి, కనురెప్పలా కాపాడుతున్నటువంటి అర్చక పురోహిత కుటుంబాలపై వారికి ఉండేటటువంటి అభిమానాన్ని చాటుకుంటూ ఒక ఇంటి ఆడబడుచుకు పంపించినట్లుగా వీటన్నింటినీ వారు అందజేశారు. ఈ సందర్భంగా దాతలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేటలోని అయ్యప్పరెడ్డిపాలెంలో జరిగిన రెవెన్యూ సదస్సుకు సుళ్లూరుపేట శాసనసభ్యురాలు నెలవల విజయశ్రీ హాజరయ్యారు. సుళ్లూరుపేట నియోజకవర్గం ఇన్ఛార్జ్ నెలవల సుబ్రహ్మణ్యం, టీడీపీ నేతలు, కార్యకర్తలకు స్థానిక టీడీపీ నాయకులు కలిపేడు కృష్ణయ్య స్వాగతం పలికారు. అనంతరం శాసనసభ్యురాలు వెలవెల విజయశ్రీ మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గత ప్రభుత్వంలో జరిగిన భూదందాలను, కబ్జాలను, అక్రమాలను వెలుగుతీసే విధంగా ఎవరు భూమి వారి హక్కుగా భావించే విధంగా ఈ రెవెన్యూ సదస్సులను ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు. ఖచ్చితంగా పేదల భూమి పేదల హక్కు అని దీనిని హరించే విధంగా ఎవరు ప్రవర్తించినా కఠిన చర్యలు ఉంటాయని ఆమె తెలిపారు. మన గ్రామంలో దాదాపు ఏంటంటే ఈరోజు మనకి ఏంటంటే రెవెన్యూ సదస్సులకు గాను దాదాపు 39 అర్జీలు మనకి వచ్చినాయి, 7 వచ్చాయి. ఆ విధంగా రకరకాలుగా ఏంటంటే మళ్ళీ పెన్షన్స్కి, తర్వాత వచ్చి హౌస్ సైట్కి కావాలని అప్లికేషన్స్ అన్ని కూడా వచ్చినాయి. ఆ అప్లికేషన్స్ అన్నిటి కూడా ఏంటంటే ఇప్పుడు సత్వరం ఏంటంటే ఇంకా మేమే డైరెక్ట్గా గవర్నమెంట్ ప్రింటెడ్ అప్లికేషన్స్ ఫామ్స్ ఇవ్వడం, అదేవిధంగా గవర్నమెంట్ అప్లికేషన్ చేసుకుని వచ్చిన తర్వాత దానికి అక్నాలజ్మెంట్ ఇవ్వడం, అక్కడే మళ్ళీ సభాధ్యక్షులు గౌరవనీయులు మన భూ సమస్యలు పరిష్కరించే దాంట్లో మీరు జోక్యం చేసుకోండి. వాళ్ళకి శ్రీరామ్ ప్రసాద్ గారు తెలియజేసినట్టు మాకు రిజిస్ట్రేషన్ అయిపోయింది, మా భూమిని మేము సాగు చేసుకుంటున్నాం అని చెప్పననే భావంతో మనం లేకుండా మనం ఏదైతే రిజిస్ట్రేషన్ చేయించుకున్నామో, ఏదైతే భూమి సాగు చేస్తున్నామో అది రికార్డులో ఉందా లేదా అనేది పరిశీలించుకోవాలి. అది యొక్క సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం. మరి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన పాటు రాష్ట్రం మొత్తం రెవెన్యూ సదస్సులు ఏర్పాటు చేయడం జరుగుతుంది. మీ అందరికీ తెలిసిన విషయం, వాళ్ళు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని ప్రవేశపెట్టి జనాలు ఎవరికి వాళ్ళ ల్యాండ్ మీద వాళ్ళకి అంటే భరోసా అంతా తీసేసి చేయడం జరిగింది. మన ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే 2వ సంతకాన్ని ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు మీద సంతకం చేయడం జరిగింది. ఆయన నేనున్నానని భరోసా అందరికీ ఇచ్చారు. అదేవిధంగా మన ప్రభుత్వం కూడా పనిచేస్తుంది. ఇటు సంక్షేమం అటు అభివృద్ధి కాకుండా మీ రక్షణగా ఉన్న
ల్యాండ్ని కూడా మీకు అందించే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంది. అలాగే మీకు ఎలాంటి సమస్యలున్నా భూ సమస్యల్లో రీసర్వేలు కావచ్చు, అలాగే భూ కబ్జాలు కావచ్చు, ఎలాంటి సమస్యలు ఉన్నా సరే అధికారుల చుట్టూ మీరు తిరగాల్సిన అవసరం లేదు. అధికారులే మీ ఊరికి వస్తున్నారు. మీరు దీన్ని సద్వినియోగం చేసుకొని ప్రతి ఒక్కరు ఎలాంటి సమస్య ఉన్నా సరే అధికారుల దృష్టికి తీసుకురండి. ఇక్కడే మీకు తొందరగా పరిష్కారం దొరుకుతుంది. అలాగే మీకు ప్రభుత్వం అండగా ఉంటుంది. అధికారులు అలాగే ఈ ప్రజాప్రతినిధులందరూ మీకు అండగా ఉంటారు. మీకు ఎలాంటి సమస్య వచ్చినా ఇక్కడ తీర్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై టీడీపీ నేత ఆనం వెంకటరమణారెడ్డి పంచులేశారు. సీఎం చంద్రబాబుని తిడతావా బలిసిందాబే అంటూ ఫైర్ అయ్యారు. జగన్కు చిడతలు కొట్టే విజయసాయిరెడ్డికి చంద్రబాబుతో పోలికేమిటని ప్రశ్నించారు. రకరకాల తిట్లతో విజయసాయిరెడ్డిని చెడుగుడు ఆడుకున్నారు. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఒకరోజు పవన్ కళ్యాణ్ను తిడతాడని, మరోసారి పొగుడతారని, అందుకే విజయసాయిరెడ్డిని పిచ్చోడు అంటామని టీడీపీ నేత ఆనం వెంకటరమణారెడ్డి అన్నారు. చంద్రబాబు, పవన్ ఇద్దరు మంచివాళ్లే కాబట్టి కూటమిగా కలిశారని అన్నారు. కేవీరావు ఒక స్టూజీ, ఒక చెంచా. నువ్వేంద్రే జగన్మోహన్ రెడ్డికే? నువ్వు చెంచాగాడివి కదా, నువ్వు ఒక స్టూజీవి కదా, నువ్వు చిప్పు బ్యాచ్వి కదా. పొద్దున్న లేస్తే జగన్మోహన్ రెడ్డి బెడ్రూమ్ లో నుంచి బయటికి రాగానే చింగ చిప్ప చింగ చిప్ప చింగ చిప్ప కొట్టేది నువ్వు. చెమ్మ చెక్క చారిడేసి మొగ్గ అంటే విజయసాయి రెడ్డి. ఆ ఇళ్ళ చెమ్మ చెక్క అనగానే అబ్బా మా పొట్టోడు వచ్చేసాడు ఆ కొంపలోకి అనుకుంటారు వాళ్ళు. నేను అడుగుతున్నా, మేము అడిగిందేంద్రా? వాల్యుయేషన్ అన్నావు. ఓకే, నువ్వు ఏ వాల్యుయేషన్ అన్నా తీసుకో. ప్రపంచంలో మ్యాథమెటికల్ థియరీలో, మ్యాథమెటిక్స్ లో ఎన్ని ఈక్వేషన్స్ ఉన్నాయో, స్టాటిస్టిక్స్ లో ఎన్ని ఈక్వేషన్స్ ఉన్నాయో, ఏదైనా ఏ వాల్యుయేషన్ చేసుకున్నా మేము అడిగింది ఒకటే. 2100 అంటే 2000 వేసుకో. 2000 ఎకరాలు 12 కోట్లకి ఏ పిచ్చోడు ఇస్తాడు? ఏ వాల్యుయేషన్ లో ఇస్తాడు చెప్పండి? 29,973 రూపాయలకి ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడైనా ఒక ఎకరా దొరకద్దా? మేము అడిగిన పాయింట్ అది. ఏ వాల్యుయేషన్ వేసావు? ఏ వాల్యుయేషన్ తో నీకు 29,000కి ఎకరా దొరికింది? 4,000 ఎకరా 2,200 ఎకరాలు ఇచ్చిన ఆ మహానుభావుడు ఎందుకు ఇచ్చాడు? ఏంది పారిపోయాడా అమెరికాకి? పారిపోయాడు కాబట్టే బతుకున్నాడు. పారిపోయాడు కాబట్టే బతుకున్నాడు. పారిపోకుండా ఇక్కడ కేసు పెట్టుంటే మీరు సంపి గొంతు కోసి గుంతలో వేసి కప్పెట్టేసేవాళ్ళు. కేవీరావు ఎక్కడున్నాడో కూడా ఎవరికి తెలిసిండేది కాదు ఈరోజు. కానీ మీరేసిన స్కెచ్ లో ఒకటే తప్పు. కేవీరావు పిల్లకాయలు అమెరికాలో ఉన్నారు, వాళ్ళు అమెరికన్ సిటిజన్స్ కాబట్టి వాళ్ళ షేర్లు నువ్వు కొట్టలేకపోయావు. కాబట్టే 41%కి వచ్చి ఆ షేర్ ఆగిందని మేము మనవి చేస్తున్నాం. నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం సర్వేపల్లి నియోజకవర్గం తాగుబోతు ఉద్యోగితో పొదలకూరు సామాజిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది రోజు నరకయాతన అనుభవించాల్సి వస్తుందని, నిత్యం మద్యం సేవించి ఉద్యోగానికి వచ్చి సిబ్బందిని నానా రకాలుగా టార్చర్ చేస్తున్నాడని పలువురు సిబ్బంది ఆరోపిస్తున్నారు. డ్యూటీలు చేయాలన్నా ఆ తాగుబోతు ఉద్యోగి వల్ల భయం వేస్తుందని అంటున్నారు. సిబ్బంది సామాజిక ఆరోగ్య కేంద్రాలలోని అధికారులకు ఈ విషయాన్ని పలుమార్లు చెప్పినా పట్టించుకోవటం లేదని వారు వాపోతున్నారు. ఇంత జరుగుతున్న సామాజిక ఆరోగ్య కేంద్రం అధికారులకు విషయంపై నోరు మెదపడం లేదని సమాచారం. అతనిపై చర్యలకు ఎందుకు మన్నంటి పోయారో అర్థం కాని ప్రశ్నగా మిగిలింది. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి అతనిపై చర్యలు తీసుకోవాలని, ఆ తాగుబోతు సిహెచ్సి నుండి తరిమివేయాలని సిబ్బంది వేడుకుంటున్నారు. ప్లే చేస్తావు కదా, నేను చేస్తాను కదా, నేనేం చేస్తాను డ్యూటీలో ఏమో ఉంటా ఉంటా రికార్డు చూద్దాం. నువ్వు డ్యూటీలో ఉండవా లేదు రికార్డు. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం.
ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన స్ట్రాంగ్ రూమ్ కౌంటింగ్ కేంద్రాలను పరిశీలించిన కాకినాడ జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్. అయ్యప్పరెడ్డిపాలెంలో జరిగిన రెవెన్యూ సదస్సుకు హాజరయ్యారు సుల్లూరుపేట శాసనసభ్యురాలు నెలవెల విజయశ్రీ. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై పంచులేశారు టీడీపీ నేత ఆనం వెంకటరమణారెడ్డి. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్.